గత 2-3 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్యలో మాటల యుద్ధం జరుగుతుంది. ఇది కూడా వినుకొండకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ హత్యకు సంబంధించి ఇరు పార్టీలు మాటల యుద్ధం చేసుకుంటున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. నిన్ననే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్ళటం, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడం, తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దీని అంతటికీ టీడీపీయే కారణమని, ఇది రాజకీయ హత్య అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఢిల్లీ వెళ్తాం, ధర్నా చేస్తాం, ఏపీలో పరిస్థితుల గురించి దేశం మొత్తానికి తెలిసేలా చేస్తామని కూడా ఆయన నిన్న ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించే ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ వినుకొండలో జరిగినటువంటి రషీద్ హత్య రాజకీయ హత్య కాదని, దీనికి రాజకీయ రంగు పులిమి జగన్ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని, ఇది నిజానికి ఈ హత్య ఎలా జరిగింది అనేటువంటి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నరసరావుపేటకు చెందినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగిందని, నిజానికి రషీద్ హత్య సమయంలో జిలానీ అక్కడకు హత్య చేయడానికి రాలేదని, గంజాయి మత్తులో ఈ హత్య జరిగిందని చెప్పి ఆయన తెలియజేశారని చెప్పి ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి బిగ్ టీవీ డిబేట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక వీడియోని కూడా ఆయన షేర్ చేయడం జరిగింది.